చెప్పుకుంటూ వచ్చారు. దానికి కారణం నాకు అర్థమైంది. నేను రాకముందే నన్ను గోళ్ళ మీదకి ఎక్కించి అక్కడక్కడ అంటించారు. ఒకవేళ ఆ విధంగా నేను మీకు పరిచయం అయ్యి ఉండొచ్చేమో. వేడి కూడా వచ్చేస్తుందండి బాగా. ఇఫ్ ఇట్ ఈస్ సో కంపల్సరీ యూ కెన్ హ్యావ్ ఇట్ రైట్. సరే, దాని లైవ్ కొరకు నా లైఫ్ పోయినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి ఉంచండి కనీసం, చాలు. విజయానందం గారు నాకు గాల్లో దొరికిన పాస్టర్ గారు. ఎలా దొరికానో జ్ఞాపకం లేదన్నారు కనుక జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఒక బుక్ కొరకు వెతుకుతున్నాను. ఆ బుక్ వెతుకులాట్లో ఆయన బయటపడ్డారు. ఎక్కడో ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి బుక్ అది, పాన్సర్ అనే బుక్. అది ఎక్కడో నాకు ఒక చెత్తబుట్టలో దొరికింది, అట్టలు లేని పుస్తకం. మొత్తానికి ఎలాగో దాన్ని గురించి నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేయమని ఒకరికి అప్పగించినప్పుడు అలాగ వారికి దొరికారు. వారు నాకు పరిచయం చేశారు. ఆ తర్వాత మేము తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు నన్ను మరి పరిచర్య కొరకు పిలిచినందుకు నేను వారికి, చేరి వచ్చిన మీకు, అలాగే దైవజనులకు కూడా నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అన్నీ అయిపోయాక ఆఖరున్న అసలైన సమయంకి వచ్చామని వాక్యం ఇస్తుంటారు. మరీ విచారకరమైన విషయం ఏంటంటే, పాటలకు మ్యూజిక్లు ఉంటాయి, ప్రార్థనలకు కూడా మ్యూజిక్లు ఉంటాయి, కానీ ప్రసంగాలు మ్యూజిక్లు ఉండవు. అందుకే బోర్ అనిపిస్తుంటుంది అది. కనుక దీనికి కూడా మ్యూజిక్ కనిపెడితే ఏమన్నా వినసొప్పుకుంటుందేమో. ఒకవేళ ప్రార్థనకు కూడా మ్యూజిక్ ఇస్తున్నారు. మరి ప్రార్థన పరలోకానికి పోవాలి, పాటలు మనకు వస్తాయేమో, బహుశా దానికి అవసరమే కావచ్చేమో. కానీ ప్రార్థన పరలోకం వెళ్ళాలంటే కూడా మ్యూజిక్ కావాలని ఎవరు కనిపెట్టారో నాకు తెలియదు. కానీ మొత్తానికి మరి ప్రసంగం విషయంలో మాత్రం అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అయినా మీ ఇష్టం వచ్చినప్పుడు నాకు ఇచ్చారు కనుక నేను నా ఇష్టం వచ్చినప్పుడు ముగిస్తాను. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళండి. ఆ సెలవు కూడా ఉంది. మీరు వెళ్ళరులే, ఎందుకంటే కింద మనకు వాసనలు ఉన్నాయి, అది దాటిపోలేరు మీరెవరు. మంచి, దేవునికి స్తోత్రం. మరి కీర్తనల గ్రంథం చదివారు. కీర్తనల గ్రంథం బైబిలు గ్రంథానికి ఒక మొగుటం లాంటిది. వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, రత్నాలు విస్తారంగా పొదగబడినటువంటి ఒక మొగుటం లాంటిది బైబిల్ గ్రంథానికి. దీన్ని రారాజు అంతఃపురం అని కానీ, భవంతి అని కానీ మనం చెప్పుకోవచ్చు. అనగా ఇట్స్ ద ప్యాలెస్ ఆఫ్ కింగ్. ఇందులో విస్తారమైన గదులు ఉన్నాయి, కానీ దానికి ఒక సింహద్వారం ఉంది. అదే మొదటి కీర్తన. ఇది దాటితేనే అందులో అడుగు పెట్టడం. ఈ ద్వారం తెరుచుకుని వెళ్ళకపోతే ఆ కీర్తనలో ఏమున్నా అవి మనకు దక్కవు. ఆ రాజ భవనంలోకి వెళ్ళి మనం అడుగు పెట్టడానికి మనకు హక్కు ఉండదు. అలాంటి కీర్తన ఈ మొదటి కీర్తన. ఇది ఒక గేట్ లాంటిది. ఇది బలమైన ద్వారం లాంటిది. కనుక దీనిని మనం చాలా జాగ్రత్తగా ఇలాంటి సమయాల్లో ధ్యానం చేయడం అవసరం. దేవుడు మందిరాలను బట్టి ఆనందించేవాడు కాడు అని ఎంతమంది తెలుసో. మరి అలాగూ తెలిస్తే మందిరం కొరకు అగచాట్లు పడరు. దాన్ని మహా గొప్ప అలంకరణలతో అలంకరించి అందరూ వారిని మెచ్చుకునేలాగా చేయాలని అభిప్రాయపడరు. కానీ అవసరం బట్టి మందిరాలు కట్టుకోవచ్చు. ఏ విధంగా కట్టుకోగలరు, స్తోమతను బట్టి కట్టుకోవచ్చు. కానీ ఈ మందిరానికి దేవునికి ఏ సంబంధం ఉండదు. దేవుడు మందిరాన్ని గురించి ఆనందించాలంటే ఆయన ఇండియాకి రాడు అసలు మందిరాలు చూడడానికి. ఎందుకంటే ఇంతకంటే
ఎలిజబెత్ విక్టోరియా రాణి లాంటి వారు కట్టించిన మందిరాలు అవి చాలా గొప్పవి, విలువైనవి. ఇలాంటి మందిరాలు లెక్కకు రావు అవి మనం చూస్తే. కానీ దేవుడు మందిరాన్ని బట్టే చూడాలంటే, ఆనందించాలంటే ఇంగ్లాండ్లోనే ఆగిపోవాలి. ఆయన మన దేశానికి రాకూడదు. వచ్చినా ఒకవేళ దీనికంటే మించిన మందిరాలు ఏమైనా ఉంటే అక్కడ దేవుడు ఆగిపోయి మన వరకు రాలేడు. కనుక మందిరానికి దేవునికి ఏ సంబంధము లేదు. మందిరము మన కొరకు, మనము దేవుని కొరకు. హల్లెలూయా. మందిరము మన కొరకు, మనము దేవుని కొరకు. 93వ కీర్తనలో 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఎన్నటెన్నటికి, దానికి మించి ఇంకేది లేదు, అనుకూలమైనది లేదు. హోలీనెస్ మేక్స్ యువర్ హౌస్ బ్యూటిఫుల్. పరిశుద్ధత అనేది నీ మందిరమునకు అనుకూలమైంది. కనుక మనం మందిరాన్ని చూసి ఆనందిస్తున్నాము. దేవుడు మనల్ని చూసి ఆనందించగోరుతూ ఉన్నాడు. మనలో ఏమి చూసి ఆనందించగోరుతున్నాడు అంటే పరిశుద్ధతను చూచి ఆనందించగోరుతున్నాడు. కనుక పరిశుద్ధత అనేది మందిరమునకు అనుకూలము. అనుకూలం అనే మాట ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ అని తర్జుమా చేయబడింది. హోలీనెస్ మేక్స్ యువర్ హౌస్ బ్యూటిఫుల్. కనుక మనలో పరిశుద్ధత అనేది అది చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండవలసిన ఆధ్యాత్మిక గుణలక్షణం. అది లేకుండా ఎన్ని ఉన్నా ఆయన చూపు మన మీద పడదు. పరిశుద్ధతకు మరి పర్యాయ పదాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి రెండు జ్ఞాపకం చేయాలంటే యథార్థత. యథార్థవంతులను బలపరచుటకు నీ కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచు ఉన్నది. గనక పరిశుద్ధతకు ఒక పర్యాయ పదం, దానికి బదులుగా కాదు, పర్యాయ పదం పరిశుద్ధత మనకు అందుబాటులో ఉంటుంది. అది అంతేకాకుండా నీతిమత్వము అనేది కూడా పరిశుద్ధతకు మరి పర్యాయ పదం. మనం చదివిన ఈ మొదటి కీర్తనలో సంఘం మనకు కనిపిస్తుంది. దేవుని సంఘం, పరిశుద్ధ దేవుని సంఘం మనకి కీర్తనలో కనిపిస్తుంది. అది పర్యాయ పదములో 5వ వచనంలో వ్రాయబడింది, నీతిమంతుల సభ. నీతిమంతుల సభ, దేవుని సంఘం తప్ప ఈ భూమి మీద నీతిమంతుల సభ మరొకటి ఏది లేదు. మనము ఈ సభ సంబంధులము, ఈ సభ సభ్యులము. ఈ సభలో ఉండదగిన వారముగా మనము ఉండవలసి ఉంది అని దేవుని యొక్క ప్రగాఢమైన కోరిక మన ఒక్కొక్కరి ఎడల, అందరి ఎడల ఉంది. నీతిమంతుల సభ అనేటువంటి మాటను మనం చూసినప్పుడు దేవుని సంఘాన్ని మనం చూస్తున్నాం. కానీ ఈనాడు దేవుని సంఘములో సంఘ పరిస్థితి ఎలా ఉందో, సంఘములో ఎలాంటి వారు ఉంటున్నారో అది కూడా ఈ కీర్తన మనకు తెలియచేస్తుంది. ఈ కీర్తనలో మనం మీ తర్వాత చదవండి, సర్వే చేయండి. నేను కొన్ని మాటలు అలాగూ పైపైన చెప్పి దాటిపోతుంటాను సమయాన్ని బట్టి, కానీ మీరు తర్వాత ఆసక్తితో చదవండి. ఇందులో నీతిమంతులు అనే మాట 2 సార్లే ఉంది ఇందులో, కానీ దుష్టులు అనే మాట 4 సార్లు ఉంది. ఇప్పుడు అదే రేషియోలో సంఘాలు ఉన్నాయా అని అనిపించే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే రేషియాలో ఉన్న మరి సంఘము అనబడిన ఆ మందిరాలను మనం చూసినప్పుడు మరి కుస్తీలు పట్టేవారు, కొట్టుకునేవారు, కోర్టులకు వెళ్ళేవారు, మరి చంపుకునేవారు. కొందరు పాస్టర్లు చంపబడ్డారు, విశ్వాసులు చంపబడ్డారు, ప్రెసిడెంట్లుగా పోటీ చేసిన వారు చంపబడ్డారు. అలాగే ఆ సంస్థాగతమైనటువంటి నాయకులు కూడా చంపబడ్డారు. చంపిన వాళ్ళు ఎవరంటే ఆ సంఘస్థులే, క్రైస్తవులే.
చెంపలు వాయించుకున్నారు పులిపీట మీద నిలబడి, ఒకరి మీద ఒకరు కక్ష కట్టి మైక్ తీసుకుని తలలు, ఇలాంటి మైక్ స్టాండ్తో తలలు పగలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది నేను మాత్రమే ఎరిగింది కాదు, ఇది యూట్యూబుల్లో ఉన్నటువంటి సందడే, ఇది చాలామందికి తెలిసిందే. కనుక ఇప్పుడు నీతిమంతులు ఓడిపోతున్నారు, అలాగే దుష్టులు గెలుస్తున్నారు. ఎందుకంటే మెజారిటీ ఉంది కాబట్టి, ఈ కీర్తనలో మెజారిటీ ఉంది. ఆ రేషియో 2:4 అన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనము సంఘము, మరి విజయ బ్రదర్ లేక విజయానందం గారు ఒక మాట చెప్పారు. చాలా కాలం క్రితం నేను కలిసినప్పుడు సిద్దిపేటలో, ఆయనకి నేనేం చెప్పలేదు, నేను మామూలుగా సేవకుల కూడికలో సందర్భానుసారంగా మాట్లాడిన మాట అది. మీరు మందిరాలు కట్టడానికి తాపత్రయపడొద్దు, సంఘం కట్టండి, సంఘం మందిరాన్ని కడుతుంది. మనం సంఘం కట్టడానికి పిలువబడ్డాం, మందిరాలు కట్టడానికి పిలువబడలేదు. కనుక మనం ఇక్కడికి వచ్చి ఈ రోజున మందిరం ఎంత బాగుందో అని మరి మనము ఆశ్చర్యపోనక్కర్లేదు, లేక ఆనందించక్కర్లేదు, లేక అతిశయించక్కర్లేదు, లేక వారిని పొగడక్కర్లేదు. ఇలాంటి మందిరము వారికి అవసరము, దేవుడు అనుగ్రహించడని వారు చెప్పారు. అక్కడే మనం దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ సంఘములో లేక ఈ కూడికలో చేరి వచ్చిన మనము ఇక్కడున్న వాక్యాన్ని శిరోధారం చేసుకుని మన మిగిలిన జీవితంలో దానిని అనుసరించి మనం జీవించబద్ధులమై ఉన్నాం. కనుక దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన ఈ వాక్య సందేశ సమయంలో మరే డిస్టర్బెన్స్ లేకుండా కొన్ని మాటలు మీరు వినాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ మనము ఈ భాగములో 3వ వచనానికి మనం వెళ్ళినప్పుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అనే మాటను మనం క్లుప్తంగా చూద్దాము. అతడు అనే మాట ఎవరు అంటే ధన్యుడు. ఇందులో మరి దుష్టులు ఉన్నట్లు, పాపులు ఉన్నట్లు, అపహాసకులు ఉన్నట్లు, అలాగే ధన్యులు కూడా ఉన్నారు. దీని ప్రారంభం దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. అంటే వీళ్ళందరితోనే మనం ఉంటాము, కానీ మనము వారి వలె ఉండము. అదే సంఘం. అంతే, మనం వీరితోనే ఉంటాము, జీవించిన కాలమంతా దుష్టులతోనే ఉంటాము, పాపులతోనే ఉంటాము, అపహాసకులతోనే ఉంటాము, కానీ వారి వలె మనం ఉండం. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయంలో 8వ వచనములో, మరి హామాను అహష్వేరోషు రాజుకు ఒక రిపోర్ట్ తీసుకెళ్తాడు, ఒక నెగిటివ్ రిపోర్ట్, ఒక కంప్లైంట్ తీసుకెళ్తాడు. ఏమనంటే, మనకి 127 సంస్థానాలు ఉన్నాయి కదా, ఆ 127 సంస్థానాలలో ఒక జాతి ప్రజలు చెదిరి ఉన్నారు. ఆ 127 సంస్థానాల్లో కూడా వాళ్ళు చాలా కొద్దిమందిగా ఉన్నారు, మైనారిటీగా ఉన్నారు. పెద్ద లెక్క పెట్టవలసిన పని లేదు. కానీ రాజా వారి విధులు మన దేశానికి, మన చట్టానికి సంబంధించి ఉండవు. వారి విధులు వేరుగా ఉంటాయి, వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది, వారి పండగలు వేరుగా ఉంటాయి, వారి తీరు వేరుగా ఉంటుంది, వారి భాష వేరుగా ఉంటుంది, వారి వైఖరే వేరుగా ఉంటుంది. అక్కడ ఇంకొక మాట వాడతాడు 8వ వచనంలో, వారి వలన మనకే ప్రయోజనము లేదు. ప్రయోజనము లేనివారు, పనికి రానివారు వాళ్ళు. చంపేయండి మరి, పనికిరాని వాళ్ళు మనకెందుకు అని రాజు కూడా వెంటనే మరి దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి తాకీదులు రాసి ఇచ్చాడు. అంటే ఈ లోకములో మనము అహష్వేరోషు రాజు లేక 127 సంస్థానాల్లో లేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి కల్దీయుల మధ్యలోనే వాళ్ళు ఉన్నారు, కానీ వారి వలె లేరు. అది క్రైస్తవ జీవితం, అది పరిశుద్ధ జీవితం. పరిశుద్ధత అంటే ఏంటి అనే ఒక ప్రశ్నకు
సమాధానం ఇవ్వండి అంటే చాలా ఇవ్వగలము, పరిశుద్ధత ఏంటో మంచి మంచి మాటలు చెబుతాము, కానీ ఇంకా చెప్పని కొన్ని మిగిలిపోతాయి. మరొకరిని అడిగితే కొన్ని ఇంకా వేరే ఉంటాయి. కనుక పరిశుద్ధత అనగా ఏంటంటే మనం దాని మీద ఎన్ని గ్రంథాలు రాసినా సరిపోవు. అలాగే ఎన్నో మనము ఆలోచించి చెప్పవచ్చు. పాప తల్లి బయట తీసుకెళ్ళాలమ్మా అని, ఆ పాపని ఎక్కువసేపు ఉండలేడు, నిన్ను కూడా డిస్టర్బ్ చేస్తాడు, ప్లీజ్ టేక్ హిమ్ అవుట్, తీసుకెళ్ళండి పర్లేదు. గమనించండి, ఇక నేను మరలోసారి చెప్పకుండా చెయ్యమ్మా. అమ్మమ్మ దగ్గర కాదు, అమ్మ దగ్గర ఉంటే మంచిది. ఆయనకు ఆకలి వేస్తే పాలు ఇస్తుంది, అమ్మమ్మ ఏం చేస్తుంది, మళ్ళీ లోపల తీసుకొస్తుంది. కాబట్టి కన్న తల్లి తీసుకెళ్తే మంచిది. వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన ఇచ్చిన నెగిటివ్ రిపోర్ట్లో ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటంటే, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటిలో కూడా క్రైస్తవ సంఘం అనేది ఒకటి ఉంది. వారి విధులు మన విధుల వంటివి కావు, కనుక వారు మన దేశంలో ఉండడం అనవసరం, క్రైస్తవ్యాన్ని నిర్మూలన చేయాలి అనే మాటలు మీరు కూడా పరిపరి విధాలుగా వేరువేరు మాటలతో చట్టాలు చేయడానికి ప్రయత్నం చేసిన సంగతి కూడా మనకు తెలియనిది కాదు. ఒకవేళ ఎస్తేరు గ్రంథంలో ఇండియా అని కూడా ఉంది, ఎక్కడ లేని మాట అక్కడ ఉంది, ఇండియా. అలాగా మరి ఒక సంఘం ఉంది అక్కడ, ఈ దేశంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం యొక్క పరిస్థితిని వాళ్ళ స్థూలంగా చెప్పాడు. నేను దాన్ని మీకు చెప్పడానికి ఈ మొదటి వచనాన్ని వాడుకుంటున్నాను. మనం వారి మధ్యలోనే ఉన్నాం, కానీ వారి వలె మనం ఉండము. ఇది పరిశుద్ధత అంటే అర్థం. అలాగూ ఉన్నామా అనేది ఒకటి. ఇంకొక నేను స్థూలంగా చెబుతున్నాను ఈ మాటలు. రెండవ మాట, పరిశుద్ధత అనగా ఏమిటంటే, సంఖ్యాకాండం 25:11లో ఒక మాట ఉంటుంది. ఫినెహాసు గురించి రాస్తూ, అతడు నేను ఓరవలేని దానిని ఓరవలేదు అని మోషేకి చెప్తాడు. ఆ కొజ్బీ అనేటువంటి ఒక వేశ్య దగ్గరకు జిమ్రి అనే ఒక ఇశ్రాయేలీయుడు వెళ్ళి వ్యభిచారం చేయడానికి గుడారంలో తీసుకెళ్తుండగా అహరోను మనవడు ఫినెహాసు వెళ్ళి ఈట తీసుకుని పొడిచి చంపేసినప్పుడు అప్పటికే 24,000 మంది చనిపోయినటువంటి చంపిన ఆ తెగులు ఆగిపోయింది. అక్కడ దేవుడు ఒక మాట వాడతాడు, మోషే అతడు పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ పని చేసే దేవుడే, ఇంకెవరు ప్రాయశ్చిత్తం చేయలేరు. అది యేసుప్రభు వల్లనే జరిగింది. కానీ పాత నిబంధనలో ఆ మాట ఫినెహాసుకు ఆపాదించబడింది సందర్భానుసారంగా, పాపమునకు ప్రాయశ్చిత్తము చేయుట అనే మాట. అప్పుడు ఆ 25:11లో ఈ మాట వాడుతున్నాడు, నేను అతనితో నిబంధన చేస్తున్నాను, అతనికే కాదు తన సంతానం అంతటికీ కూడా ఆ నిబంధన వర్తించులాగున నేను ఈ నిబంధనను ప్రకటిస్తున్నాను. కారణం ఏంటంటే, నేను ఓరవలేని దాన్ని అతడు, అది పరిశుద్ధత అంటే. దేవుడు ఓరవలేని దానిని మనమును ఓరవకపోవుట, అది పరిశుద్ధత. ఇంకొక మూడో ఉదాహరణ కూడా చెప్పాలంటే మీకు అందుబాటులో తెస్తున్నాను. ఈ మాటలు ఎన్నో ఉన్నాయి బైబిల్ నిండా, మీరు గ్యాదర్ చేయవచ్చు, వాటిని కలెక్ట్ చేసి చూడవచ్చు. కానీ అవన్నీ మనం చెప్పినా ఇంకా మిగిలిపోతాయి కొన్ని మనం గ్రహించనివి. కానీ ఈ 3 స్థూలంగా పెట్టుకోండి మనసులో. మూడవ మాట ఏంటంటే, యోహాను మొదటి పత్రికలో వినండి మీరు, 5 అధ్యాయాలు ఉంటాయి. యోహాను మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాల్లో 10 సార్లు ఒక మాట ఉంటుంది, దేవుని మూలముగా పుట్టినవారనే మాట. హల్లెలూయా! అంత మంచి మాట మీరు గమనించి ఉండవలసింది. దేవుని మూలముగా పుట్టినవారు అనే మాట 10 సార్లు ఉంటుంది. అది కొంచెం వెతికితేనే దొరుకుతుంది. అది 2వ అధ్యాయం 29 నుండి 5వ అధ్యాయం 18వ వచనం వరకు 10 సార్లు ఉండేటువంటి ఆ మాటను మనం చూస్తాం. ఆ సందర్భాల్లో దేవుని మూలముగా పుట్టినవారు ఎలాగుంటారో రాయబడినవి కూడా ఉన్నాయి. ఎప్పుడన్నా మీరు అలాగా ఒక హోంవర్క్గా అసైన్మెంట్గా తీసుకుని దాన్ని చూడండి, చాలా దీవెనకరమైన విధానాలు అవి. అయితే అందులోనే యోహాను ఆ మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంది, చెప్తారు ఎవరైనా? దేవుని మూలముగా పుట్టనివి 3 ఉన్నాయి అక్కడ. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవడంబం.
అందులో ఎక్కువ మంది ఎవరున్నారు? దేవుని మూలముగా పుట్టిన వారు ఉన్నారు, మనమున్నాం. యోహాను సహవాసం కొరకే వ్రాశాడు. మన సహవాసం అయితే ఆయన కుమారుడైన క్రీస్తును, తండ్రి అయిన దేవునితోను కుమారుడైన క్రీస్తును కూడా ఉన్నది అని రాయడానికి అసలు ఆ పత్రిక రాశాడు. అందులో 10 సార్లు మనం దేవుని మూలముగా పుట్టిన వారమని, ఆయన బీజము కలిగిన వారమని, ఆయన బీజము, దేవుని బీజం అంటే పరిశుద్ధత. మరలా మనము మిరియాం పాడిన పాటలో ఈ మాట, ఈ చరణం ఉంటుంది. ఆ వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు, దట్స్ ఆల్, అంతే. పరిశుద్ధత 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 అని శరాపులు మరి ఆయన చుట్టూ ఉంటూ యుగాయుగాల నుండి ఆయన స్తుతిస్తున్నారు. రెండో మాట వారి నోట రాలేదు, పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. ఏమన్నారు మీరంటే పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. ఎంతకాలం అన్నారంటే ఎంతకాలం నుంచి అయినా పరిశుద్ధత అని మేము అనగలము. ఆయన పరిశుద్ధుడు, అంతే. కాబట్టి పరిశుద్ధత అనేటువంటి మాట మనము యోహాను ఆ పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనంలో చూసే మాటను, దేవుని పిల్లలమైన మనమైన బీజము కలిగి ఉన్నాం కనుక శరీరాశకు సంబంధించిన, నేత్రాశకు సంబంధించిన, జీవడమ్మకు సంబంధించిన బీజములు మనలో ఉండకూడదు. అర్థమైందా? అదే పరిశుద్ధత, అంతే. మనం దేవుని మూలముగా పుట్టిన మనము దేవుని మూలముగా పుట్టనివి మనలో ఉండకూడదు, అంతే. అదే పరిశుద్ధత. నేను ఇవన్నీ స్థూలంగా చెబుతున్నాను, మీరు సూక్ష్మంగా ఆలోచనలు చేసుకోవచ్చు. కాబట్టి నీతిమంతుల సభ అంటే దుష్టుల ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ మార్గాలు ఉన్నాయి. అలాగే పాపులు, వారి ఆలోచనలు ఉన్నాయి, వారి నడవడిక, పాపుల మార్గాలు, అపహాసకులు కూడే స్థలాలు ఉన్నాయి. అక్కడ మనము ఉండము, అంతే. వారి మధ్యలోనే ఉంటాం, కానీ వారి వలె మనం ఉండము. యేసు ప్రభువును సిలువ వేసే సమయంలో ఆయన సమాధుల గురించి ఆలోచిస్తున్నారు సన్హెడ్రిన్ సభలో. ఆయన సమాధి ఎక్కడ చేద్దామంటే దుష్టులతో సహా ఆయన సమాధి చేద్దామని మన 53వ కీర్తనలో 9వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఏమనంటే దుష్టులతో తనను సమాధి చేద్దామని. వెంటనే మరి వారి ఆలోచనలు ఒప్పుకొని ఆయన ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఎవరు చెప్పండి? అరిమతయి యోసేపు ఉన్నాడు అక్కడ. ఆయన అంటాడు, అలా కుదరదు, పిలాతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలోచన కుదరదు అలాగా, కనుక నేను మరి ఆయన్ని సమాధి చేసుకుంటాను ఇమ్మంటే. ఎక్కడ చేస్తావయ్యా? వాళ్ళు అక్కడే తవ్వి పెట్టారు సమాధి. ఎక్కడ? దుష్టుల మధ్యలో తవ్వి పెట్టారు సమాధి, అక్కడ చేస్తాం తీసుకెళ్ళి. నువ్వెక్కడ చేస్తావయ్యా అంటే, నాకు సమాధి ఉందని అది ఇస్తాను, మరి నాకు లేకపోయినా పర్లేదు, ఆయన దుష్టుల మధ్యలో పెట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. అలాంటి మనస్సు, అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు సంఘములో నీతిమంతుల సభలో ఉంటారు. అక్కడ ఒక మాట వస్తుంది కదండి, నీతిమంతుల సభలో పాపులు నిలవరు, దుష్టులు నిలవరు, అపహాసకులు నిలవరు, అందులో ధన్యులు ఉంటారు. ఎవరా ధన్యులు? దేవుని వాక్యమునందు ఆనందించువారు, దేవుని వాక్యమును ధ్యానించువారు. దేవుని వాక్యమునందు ఆనందించుట, దేవుని వాక్యమును ధ్యానించుట, వారు ధన్యులు. ఇంకా ఇక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళైనా, ఇందులో ప్రవీణులైనా వారిని మొదటి కీర్తన ధన్యులు అనలేదు, అనదు కూడా. ఇదొకటే మార్గం, ప్రత్యామ్నాయం లేదు. దేవుని వాక్యములందు ఆనందించాలి, దేవుని వాక్యమును ధ్యానం చేయాలి. ఈ ధన్యులు 3వ వచనంలో అతడు లేక అలాంటి ధన్యుడు నీటి కాలువల యోరన. విశ్వాసులకు దేవుని సంఘమే నీటి కాలువ ఓర, దేవుని సంఘమే. ఇంకెక్కడ మనకు నీటి కాలువలు దొరకవు. లోపల లోకములో దేవుని సంఘమే మన దాహార్తిని తీర్చేది. అంతేకాదు, అక్కడ ఉండి వేరు పారి అది తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అనే మాట. కీర్తనలో 2 మాటలు
కళ్ళు మూసుకుంటూ కూడా మీకు జ్ఞాపకం వచ్చే మాట చెప్తాను నేను. ఎప్పుడు మర్చిపోలేని మాట, మీరు అటు ఇటు వాయిస్తున్నట్లుగా చెంపల మీద కొట్టే మాటలు రెండు చెప్తాను. ఒకటి ఏంటంటే చెట్టు, రెండోది ఏంటంటే పొట్టు. ఇందులో ఉంది ఆ మాట. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు, అది. ధన్యులు లేక నీతిమంతులు వారు చెట్టు వలె ఉంటారు. తరువాత దుష్టులు అలాగున ఉండరు, ఆళ్ళల్లోనే ఉంటారు కానీ అలాగున ఉండరు. ఎవరిలో ఉంటారు? మందిరంలోనే ఉంటారు. మందిరం వేరు, సంఘం వేరండి. మందిరంలో అన్ని రకాల ఉంటారు. ఇది మా మందిరం అందరూ అంటారు, కానీ సంఘం వేరు. దాన్ని డిఫరెన్షియేట్ చేయడం చాలా ఈజీ. ఏంటంటే ఆదివారం నాడు ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు అందరూ పాలిపంపులు పొందరు. ఆ పొందిన వాళ్ళు మందిర సంబంధులు, పొందిన వాళ్ళు సంఘ సంబంధులు. చాలా నేను అందులో కూడా నకిలీ ఉంటే ఉండొచ్చు. ఐ కెనాట్ సే దట్. ఇఫ్ యు ఆర్ రియల్లీ, నిజంగా నువ్వు ప్రభువు బిడ్డగా మారు మనసు పొందినటువంటి ఆ యొక్క అనుభూతితో, ఆనందముతో సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకిచ్చిన రక్షణ, నీ మరణము, నీ నాశనము, నువ్వు ఆయన మీద వేసుకున్నటువంటి విషయాన్ని చూసి స్తుతిస్తూ అందులో పాలిపంపులు పొందడం అనేది సంఘం యొక్క లక్షణం. అంతేగాని ఆ పెళ్ళికి బాప్తీసం తీసుకున్నాను, ఈ మైనారిటీ స్కూల్లో ఒక సీటు కొరకు బాప్తీసం తీసుకున్నాను, లేక సీనియారిటీని బట్టి బాప్తీసం తీసుకున్నాను, మా ఇంట్లో అందరూ తీసుకున్నారు, నేను ఒక్కడిని తీసుకుని బాధపడుతున్నాను ఇక్కడ బాప్తీసం తీసుకున్నాను అనే వాళ్ళందరూ తినే రొట్టె ముక్కలు, ద్రాక్ష చుక్కలు. అది రొట్టె ముక్క, ఓ చుక్క, ఈ రెండు అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అలాంటి వారు మరలా వాళ్ళు మందిర సంబంధులే, సంఘ సంబంధులు కాదు. కనుక మనం దేవుని సంఘమునకు సంబంధించిన వారమైతే మనము ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము, లేకపోతే మనము పొట్టు వలె ఉంటాము. చెట్టు ఎదుగుతుంది, పొట్టు ఎగిరిపోతుంది. చెట్టు ఎదిగితే ఫలిస్తుంది, పొట్టు ఎగిరితే ఏమవుతుందో తెలియదు మనకి. అలాంటి వారు కొందరు దేవుని మందిరములో ఉన్నారు, పొట్టు వంటి వారు. ఈ మాట మనం ఒకవేళ యేసు ప్రభువు చెప్పాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పి, నాలో ఫలింపని తీగలున్నాయి, నాలో ఫలించే తీగలున్నాయి అంటాడు. అంటే ఆ రెండు తీగలు ఆయనలోనే ఉన్నాయి, కానీ ఒకటి ఫలిస్తుంది, ఇంకొకటి ఫలించడం లేదని ప్రభువే చెబుతున్నాడు. ఆయన నాలోనే ఉండి ఫలించిన తీగలు అంటున్నాడు ఆయన. మరి ఒకవేళ బయట వాళ్ళు అంటున్నారు, క్రైస్తవులు ఏంటి, వాళ్ళ క్రైస్తవులు ఏంటి, వాళ్ళు మనలాగే ఉంటారు కదా, మనలాగే తిరుగుతారు, తాగుతారు, తింటారు అంటారు, మనలాగే అన్నిట్లో ఉంటారు అని అన్న మాట వీళ్ళు అన్నందుకు బాధపడదు, యేసుప్రభువే అన్నాడు ఆ మాట. అందుకే మనము మార్చుకోవాలి తప్ప యేసుప్రభు మీద బాధపడితే ఏమి లాభం? మనం వీళ్ళ మీద బాధపడి మనం ఏదో వాదిస్తాము, గెలుస్తాము, అదో ఇదో చేస్తాము. కానీ యేసుప్రభువే అంటున్నాడు, నాలోనే ఉన్నాయి కానీ ఫలించని తీగలున్నాయి అంటున్నాడు. అంటే ఫలించే తీగ ఎందుకు ఫలించడం లేదా తీగలు అంటే ఆయనలో ఉన్న సారం అది తీసుకోలేకపోతుంది. విజయ్ గారు ఇక్కడి నుంచి బోధ చేస్తుంటే ఒకళ్ళకి మేలు కలుగుతుంది, ఇంకోళ్ళకి అదే బోధ మరి మేలు కలగడం లేదు, కష్టపడుతుంది వారు. ఆ బోధన బట్టి వ్యతిరేక భావాలతో ఉంటున్నారు, కష్టపెడుతుంది ఆ మాట కావచ్చు. ఏం జరిగింది అంటే ఆ వాక్యం ఉన్న సారమును తీసుకోలేకపోతున్నా. నీ స్వభావమును అనుసరించి వాక్యము నిన్ను బలపరిచేదిగా ఎన్నడూ ఉండదు. నీ బలహీనతలో నిన్ను బలహీనతలో బలపరిచేదిగా ఉండదు. బలహీనమైన నిన్ను ప్రభువు కొరకు నిన్ను బలపరిచేదిగా ఉంటుంది తప్ప నీ బలహీనతలను బలపరిచేదిగా ఉండదు. మళ్ళా చెప్తాను, లెట్ మీ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. దేవుని సంఘములో దేవుని వాక్యము నీ బలహీనతలను బలపరచదు, బలహీనతలలో నిన్ను బలపరచదు. పర్వాలేదులే, దానికేముందలే, లోకములో ఉన్నావు కదా, శరీరములో ఉన్నావు కదా, సమాజములో ఉన్నావు కదా, కాబట్టి పర్వాలేదులే అని వాక్యం ఎప్పుడు లాలూచి పడదు నీతో. రాయితీలేం ప్రకటించదు ఇది.
వాక్యం. వాక్యం అంటే వాక్యమే. నేనైనా దానికి లోబడాలి, లొంగిపోవాలి తప్ప మనం మారాలి తప్ప వాక్యాన్ని మార్చలేం. అది కుదరదు. అది ఎందుకు పాస్టర్ గారు ఇది ఎలా ఉంది కదా అంటాడు. ఒక ఆయన లేవి ఆయన పేరు, వాళ్ళ స్నేహితుడు నాకు పరిచయం చేస్తున్నాడు. ఆయన్ని చేస్తూ మావాడండి మిలిటరీలో నాకు ఫ్రెండ్ అండి వీడు, అక్కడ నేను తాగేవాడిని అండి, కానీ నేను ప్రభువుని నమ్ముకున్నాను, మరి నాకంటే ముందు వీడు లేవండి వీడి పేరు అంటున్నాడు. ఎక్కడో నాకు మేడ్చల్ ప్రాంతంలో వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడుతున్నాడు. ఆయన నాకు తెలుసు, ఒక ఆయన నాకు తెలియదు. మాట్లాడుతూ వీడు తాగుడు మానడండి లేవి అన్నాడు. ఆయన అంటాడు, పాస్టర్ గారు మీరు బైబిల్ బాగా ఎన్నోళ్ళు, వీడు మొన్న నమ్మి నాకు చెప్తున్నాడు, మేము పుట్టుపూర్వోత్తరాల నుంచి క్రైస్తవులమేమో, వీడు నాకు చెప్తున్నాడు ఇప్పుడు దినమంతా తాగొద్దన్నది మీకు తెలియదా, వీడి తెలియదు మీకన్నా తెలియదా అన్నట్టు. నువ్వు పాస్టర్ గారు కదా, దినమంతా తాగువానికి శ్రమ, కానీ నేను ఎప్పుడు ఎవరు జోలికి వెళ్ళి నేను అడగండి, తాగుతాను పండుకుంటాను అంతే. కాబట్టి అలా రాలేదు వాక్యం. కాబట్టి ఇంకో చర్చికి వెళ్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాక్యం అదే చెప్పేటాడు, తాగుబోతు కాకపోతే. మళ్ళీ ఇంకో చర్చికి వెళ్తావు, అక్కడ కూడా నీ పని అంతే. నువ్వు మారాలి కానీ వాక్యము మారదు అంతే. కనుక నువ్వు ఫలించకపోవడం కారణం ఏంటంటే నీకు అనుకూలమైన సారము అందడం లేదు. నీకు ఎక్కడక్కడ ఆ నాడ్ అంటారు దాన్ని, ఇక్కడ ఉంటుంది కదా, అక్కడ ఆగిపోతుంది అదంతా. అక్కడ ఒక పురుగు పట్టినట్లుగా నీ జీవితంలో. మనం యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈ కారు ద్రాక్షలు కాయడం దాని గురించి మాట్లాడుతూ దీని ఇంకా నేను ఏం చేయాలని ప్రభు అడుగుతాడు కదా. ఇంత చేశాను 5వ అధ్యాయం యెషయా గ్రంథంలో. నేను కొండ ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ రాళ్ళు తవ్వాను, సత్తువ భూమిని ఏర్పాటు చేశాను, చుట్టూ నేను ద్రాక్ష తోట ఒకటి నాటుకున్నాను, చుట్టూ కంచె వేశాను, అన్నీ వేసి గానుగును కూడా సిద్ధపరిచాను. నేను పంట పడినప్పుడు ఆ గానుగులో రసం తీసి ఆనందించడానికి వస్తే అవి కారు ద్రాక్షలు. క్రైస్తవులు కారు ద్రాక్షలు కాస్తున్నారు, లేవి కారు ద్రాక్ష కాస్తున్నాడు. తన తర్వాత నమ్మినటువంటి తన స్నేహితుడు తన విషయమై నాకు చెబుతూ ఉంటే, నా ఈ కారు ద్రాక్షలు కాదు కరెక్టే పాస్టర్ గారు, మరి నేను తాగొచ్చా, మరి అలాగే మీరు తాగినట్టు లేవి గారిని అడిగితే మీరు తాగకూడదులేండి ఎందుకంటే మీరు ప్రతిష్ఠించబడ్డారు కదా అంటాడు. నేను ఇంకా ఆయనతో ఏం మాట్లాడితే నేను అడగలేదు, ఎందుకంటే లేవి నాకంటే ముందు పుట్టినోడు, మనందరికంటే ముందు పుట్టిన లేవి గోత్రానికి చెందిన పేరు పెట్టుకున్నవాడు, మనం ఏమనగలుగుతాము. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇప్పుడు నేనేం చేయాలి ద్రాక్ష తోటకు, అది ప్రశ్న ఉంది కదా. అక్కడ మొదటి 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆ మాటలు ఉంటాయి, రాయబడి ఉంటాయి. 4వ వచనంలో చింతిస్తూ అంటాడు ఆ మాట, నేనేం చేయగలను దీనికని. ఒక 3 కారణాలు చెప్తాను నేను, ఎందుకు నువ్వు ఫలించని తీగగా ఉన్నావంటే 3 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, నీవు ప్రభువుని అంగీకరించి ఉండొచ్చు, కానీ నీవు దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ నీవు జీవించవలసిన విధానములో రావాల్సిన మార్పులు లేక నీవు లోకములో లోకస్తులతో కలిసి నువ్వు జీవిస్తున్నావు. ఇందాక నేను చెప్పానే పర్వాలేదు అనే మాట, నేను ఇందాక మీకు చెప్పాను కదా. వినండి, పర్వాలేదు అనేటువంటి మాట అది సాతాన్ యొక్క అగ్నిబాణం. సాతాన్ అగ్నిబాణాలు అంటాడు కదా. ఏంటి అగ్నిబాణాలు ఏంటి అవి మనకు తెలియదు, రాయలేదు బైబిల్లో. కానీ పర్వాలేదు, ఒకసారే కదా, ఏమైంది, లోకములో ఉన్నాం కదా, ఎవరు చేయలేదు అలాగా, దావీదు చేయలేదా, లేక పేతురు బుకాయించలేదా, అయినా వాళ్ళని దేవుడు క్షమించలేదా, చేర్చుకోలేదా, అంత ఫీల్ అయిపోతున్నావు నువ్వేంటి, నిద్ర పట్టకుండా పొరులుతున్నావు తప్పు చేసినట్టుగా అనేది అగ్ని బాణం. అది ఏంటది, అదే అగ్ని బాణం. కనుక మనము ప్రభువుని అంగీకరించిన తర్వాత జీవించవలసిన విధముగా, అంటే దేవుని కొరకు వేరు చేయబడినవలసినంత వేరు చేయబడక. మీకు మంచి రెఫరెన్స్ చెప్తాను నేను. హెజ్కేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో 2వ వచనములో, నరపుత్రుడా అడవి చెట్లలో నున్న ద్రాక్ష చెట్టు కర్ర మిగిలిన చెట్ల కంటే ఏమైనా
శ్రేష్టమా. మూడవ వచనంలో ఏముంటుందంటే అది పొయ్యికే తగును. దేనికి తగునది? పొయ్యికే తగును, కాల్చడానికే తగును. యేసు కూడా అక్కడ చెప్పాడు కదా, ఫలించని ప్రత్యేకను కత్తిరించి దాన్ని బయట పారవేయను, అది ఎండిపోతుంది, అగ్ని దానిని కాల్చివేస్తుంది. కనుక పొట్టు ఫలించని తీగకు సాదృశ్యంగా ఉంది. దేవుని సంఘములో పొట్టుగా ఉన్నవారు వారెప్పుడు ఎగిరిపోతూ ఉంటారు. వారు ఎక్కడ ఎండపోవద్దో వాళ్ళ లైఫ్ తెలియదు, వారు నిష్ఫలులుగా ఉంటారు. అంటే దేవుని కొరకు నిన్ను నీవు ప్రత్యేకించుకోవలసినంతగా నువ్వు ప్రత్యేకించుకోలేదు అనే మాట. మరి నేను అందరూ మంచోళ్ళకి చెప్తున్నానేమో నేను వాక్యం, ఒకవేళ నాకు తెలియదు మీరు ఎవరు. లేదండి, మీరు ఈ వాక్యం కాదు, మా పరిశుద్ధులకు చెప్పండి, పరిశుద్ధులకు చెప్పండి, ఇంకా ఏదన్నా అప్గ్రేడ్ చేయండి మా వాళ్ళు అంటే, ఐఎమ్ సారీ విజయ్ గారు, మరి నేను ఈ మాట చెప్పడానికి కారణం నాకు ఒక్కలైనా ఉండరా ఇందులో ఈ వాక్యాన్ని తగినోళ్ళని ఒక ఆశ ఉంది. పరిశుద్ధులు ఎలా పరలోకి వెళ్తారా? ఒక్కడిని ఈ వాక్యం మారిస్తే చాలు. పేతురు పెంతుకొస్తేనారు బోధ చేస్తూ ఒక మాట అన్నాడు. ఆయన ఇలారా మేము రక్షించబడ్డాక ఏం చేయాలి అని అడిగితే, మారు మనసు పొందండి, తర్వాత పాప క్షమాపణ, బాప్తీసం, పరిశుద్ధాత్మను వరమన్నాడు. మీరు మారు మనసు పొందండి, అది మీ పని. దేవుని పని ఏంటంటే మీ పాపాలను క్షమించడం. తర్వాత మీ పని ఏంటంటే బాప్తీసం తీసుకోవడం. తర్వాత దేవుని పని ఏంటంటే పరిశుద్ధాత్మని వరం మీకు ఇవ్వడం. 4 విషయాలు ఉన్నాయి. 2 నువ్వు చేయాలి, 2 దేవుడు చేస్తాడు. అనేక విషయాలు మాట్లాడి తర్వాత 40 వచనంలో ఉంటుంది. అనేక విషయాలు మాట్లాడి, బాబు మరి ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా, మరి ఇంకో మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మూర్ఖులైన ఈ తరం వారికి అది కావడం లేదు, అది కావడం లేదు. అది మొదటి మాట. నువ్వు ద్రాక్ష చెట్టువే, నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తురాలువే, ఎక్కడున్నావు? లోకస్తులతో నువ్వు ఉన్నావు. నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తావు, పాపుల మార్గం నిలుస్తావు, అపహాసాలతో కూర్చొని ఆనందిస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు ఫలించు, నువ్వు పొట్టువు అంతే. నీ లోపలికి ఆయన సారము రావడం లేదు, నువ్వు రానివ్వవు, అక్కడే ఆగిపోతుంది అది. రెండవ మాట ఏంటంటే నిర్జీవమైన క్రియల్లో పాల్గొంటావు. ఏమి క్రియలు అవి? నిర్జీవమైన క్రియలు. అవి అవసరం లేదు. మీ హైదరాబాదులోనే ఒక ఆయన నాకు అనుంగ శిష్యుడు అనొచ్చో లేక నా వీరాభిమానం అనొచ్చో, కానీ మొత్తానికి ఆయన పెద్ద ఉద్యోగం, పెద్ద బిల్డింగ్ అన్నాడు, నేను ఓపెన్ చేయాలన్నాడు. నాకు కూడా మంచి డ్రెస్ పట్టుకొచ్చేసాడు అని చెప్పింది. ఆయన భార్యకు వచ్చి, అంకుల్ మీరు రావాల్సిందే. ఆయన ఒప్పుకోడు, ఓపెనింగ్కి రావాల్సిందే. ఏ డేట్ చెప్పారు నాకు. అప్పుడు నేను అన్నాను, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిపోండి, ఉండండి, ఆ డేట్ ఎలాగ రాలేను నేను వచ్చే డేట్ చెప్తాను, ఒకరోజు మనం మీటింగ్ పెట్టుకుందాం. ఏం పాలు పొంగించాలా మనం ఏమన్నా? ఒక ఆవిడ అంటుంది, నేను ప్రభువుని నమ్ముకున్నానండి, మా ఆయన గారు ఏమన్నా సరే నేను ఏది చేయనివ్వలేదండి, ఒక పాలు పొంగించి లోపలికి వెళ్ళిపోయింది అంటుంది. అది నిర్జీవమైన క్రియ కదా. తెనాలిలో నేనన్నాను, అమ్మ మరి పాలు ఎందుకు నేల పాలు చేసావు అన్నాను. పెరుగు పట్టుకుందామో కాఫీ పెట్టుకుందామో కదా అంటే, అన్నయ్య మనం పాలు కూడా పొంగించకూడదా అంటుంది. అంటే పొంగించడం వల్ల ప్రయోజనం ఏంటో చెబితే నేను పొంగించుకుంటాను ఇంటికి పోయి, నాకు కూడా దీవెన వస్తుంది. నిర్జీవమైన క్రియలు అవంతే. పంతులు గారు వచ్చి అక్కడ శటగోపురం పెట్టాక పూజ చేశాక ఆయన ఏమన్నాడో మనకు అర్థం కాదు, ఆయన ఎప్పుడు పోతాడా అని కొందరు చూస్తారు. ఎందుకంటే భోజనాలు ఉంటాయి కదా ఓపెనింగ్ రోజు, ఈడింకా ముగించాలి ఇది పంతులు. ఆ పంతులు చాలా తిరిగి వస్తాడు, అప్పటికి మనకు కడుపు మాడుతుంటుంది. కాబట్టి ఇవన్నీ మనం క్రైస్తవ్యం తెచ్చేసాం. దీన్ని ఆ ఆచారాలన్నీ పాస్టర్ గారు రావాలి, ఖాళీ గదులన్నీ తిరగాలి, రిబ్బన్ కట్ చేసుకుంటూ పోవాలి. వంటగది రిబ్బన్ పాస్టమ్మ గారు చేయాలి, అదేంటో మరి తెలియదు. వంటగది రిబ్బన్ పాస్టమ్మ గారు చేయాలి, సింహద్వారం ఆయన చేయాలి, ఇంకో ద్వారం నేను చేయాలి అనేటువంటి ఈ దురాచారాలు, నిర్జీవమైన క్రియలు మనము మానుకోలేదు. అలాగే పురుళ్ళు, పండగలు. ఎవరో ఒక అమ్మాయి మెచ్యూర్ అయిందంట, చెప్తున్నాడు, ఆటో డ్రైవర్ 1,50,000 ఖర్చు పెట్టాడంట. రాజమండ్రి దగ్గరలో
అప్పులు పాలైపోయాడంట, పిచ్చెక్కిపోతున్నాడు, తాగుడు నేర్చుకున్నాడు. క్రైస్తవుడే ఈ తాగడం మొదలెట్టాడంట అప్పులు తీరక. విచిత్రమైన జీవితాలండి. పాస్టర్ గారు ఆ రోజు ఆయనకు 500 1000 ఎత్తారు, అంతకంటే ఎక్కువ ఇస్తారా గిఫ్ట్? దాని కొరకు ఆయనతో 1,00,000. అరే ఒక్కతే బిడ్డ, ఒక ఆయన అంటున్నాడంట, ఒక్కతే కూతురు మరలా మెచ్యూర్ అవుద్దా, చెయ్యాలి బాబు సంఘం అందరిని పిలిచి అంటాడట. ఆయనకి చేసినా చేయకపోయినా ఒక 500 జేబులో పెడితే ఈ గొడవ ఉండదని నేను అనుకుంటాను చాలాసార్లు. ఇలాంటి చీప్ విధానాలను అనుసరించి నిర్జీవమైన క్రియల్లో మనం ఎందుకండి పురుళ్ళు లెక్కలు పెడతారు. లెక్కలు ఎన్నో రోజు పోతారంటే ఆ సమదినాల్లో పోయకూడదు. బేస్ 5th డే 7th డే 9th డే 11th డే 10 కాకూడదు, 8 కాకూడదు, 6 కాకూడదు. దానికి మళ్ళీ మనం ఒప్పిస్తారు. ఇటు సైడ్ 21 దినం అంటారు. 21 దినం, 20 కాదు, 22 కాదు. పాస్టర్ గారు నాకు ఈ డేట్ కొరకు ఫోన్ చేయలేదు, ఏదో డేట్ కొరకు చేశారు. నన్ను చేస్తే నేను అన్నాను, ఎందుకండి అంటే అది ఇలాగ ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం మేము. అంటే నేను అన్నాను, నేను 9th రాగలుగుతాను మీకు ఇష్టమైతే. అంటే ఎప్పుడైనా పర్లేదని మనం మీటింగ్ పెట్టుకోవాలన్నా, కానీ ఈరోజు చెప్తుంటే నాకు భలే కోయిన్సైడ్ అయింది అనిపించింది. నాకు తెలియదు ఈరోజు సేవ ప్రారంభించింది దినమని. ఆయన అన్నీ అలాగే జరుగుతున్నాయి అనుకోండి, నాకు ఇది ఒకటి తెలిసింది. మరి అయ్యగారు చెప్పారు కదా, చాలా విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు బాగున్నాయి. కాబట్టి ఈ నిర్జీవమైన క్రియలు ఎవరో చచ్చిపోతారు, మళ్ళీ వాళ్ళకి దినాలు అని వాళ్ళంటే జ్ఞాపకార్థ కూడా పేరు మార్చి అవే లెక్కలు పెట్టి మళ్ళీ అవే అదే రోజు పద్ధతులన్నీ అవే చేసేది అదే. వాళ్ళ దినాలంటే మనం జ్ఞాపకార్థ కూడా మళ్ళీ వాళ్ళు సంవత్సరేకం చేస్తారు, మనము చేస్తాం. దాని సంవత్సరం అయింది, మా డాడీ చనిపోయి సంవత్సరం అయింది. ఒక ఆయన పత్రిక పంపించాడు, ఏమనంటే మా నాన్నగారు పరలోకం ఏదో రాశాయండి, ఇంకా బాగుంది అది, ప్రవేశించని తెలియచేయడం చింతించుచున్నామని. మా డాడీ పరలోకం వెళ్ళినందుకు చూడండి ఎట్లా మారిపోయిందో, భయంకరంగా ఎలా మారిపోయినాయో చూడండి. అంటే అసలు సెన్స్ లేదు అసలు. నేను ఏమి రాస్తున్నాను, మా నాన్నగారు పరలోకి వెళ్ళారు, చింత ఏంట్రా బాబు, కాదు కదా అని అనుకోవాలి. ఎందుకంటే వాడి రక్తంలో ఇమిడిపోయినాయి ఈ దినాలు చేయడం, ఈ సంవత్సరేకాలు చేయడం, పిండా కూడబెట్టడం, ఇవన్నీ ఇమిడిపోయినాయి లోపల. చనిపోయాడు, సమాధి చేశాం, రక్షించబడింటే ప్రభు దగ్గరికి వెళ్తాడు. లేకపోతే ముందు కుటుంబ సభ్యులేండి మట్టి, తర్వాత పాస్టర్ గారులు ఏంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అంటే ఆడాత్మ ఎప్పుడో పోయింది, ఎక్కడ పోయిందో తెలియదు మనకి. నువ్వేం చేస్తే మాత్రం ఏమవుతుంది అక్కడ? ఏం ప్రయోజనం లేని ఇవన్నీ నిర్జీవమైన క్రియలు మనం వదులుకోలేకపోతున్నాం. కానీ హామాను ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే వాళ్ళ క్రియలు మన క్రియలు లాంటివి. వాళ్ళు పురుగులు పోయారండి, మెచ్యూర్ ఫంక్షన్లు ఉన్నవాళ్ళు వాళ్ళకే చచ్చిపోయి కప్పెడతారికి ఊరుకుంటారండి, మళ్ళీ ఏం బెటరండి వాళ్ళు. మన క్రియలు లాంటివి కాదండి వాళ్ళ క్రియలు. చంపేద్దాం వాళ్ళని, లేకుండా చేసేద్దామా? వాళ్ళని చంపితే మాత్రం వాళ్ళు ఏమవుతారు? వీళ్ళ శవాలను కప్పెట్టుకోవడం, గోతులు తీసుకోవాలి దేశమంతా, వాళ్ళ ఆత్మలు పోయి దేవుని దగ్గర ఉంటాయి. పిచ్చి ఆలోచనలు అవన్నీ లోకం చేస్తున్నారు. మన కొరకు క్రైస్తవ్యాన్ని ఉంచొద్దు అంటున్నారు. క్రైస్తవ్యమే లేకపోతే దేశానికి దీపం లేనట్టు అవుతుంది. అందుకు మన ఉప్పు మనం ఏంటి చెప్పండి, ఉప్పు. ఈ దేశంలో మనం లేకపోతే రుచి ఉండదు ఈ దేశానికి. మీరు వెలుగు, మనం లేకపోతే దేశానికి అంతా చీకటే. తెలియదు పాపం వాళ్ళకి. మనం పోతే అర్థం వద్దు, కానీ మనం వాళ్ళ కొరకు ఏడుస్తున్నాం, వాళ్ళు రక్షించబడాలని ఆత్మరక్షణ కొరకు ఏడుస్తున్నాం. అర్థమైందా? కాబట్టి పొట్టు ఎందుకు అది ఎగిరిపోతుంది అంటే, ఒకటి వారు ప్రత్యేకించుకోసంత ప్రత్యేకించుకోవడం లేదు, తర్వాత నిర్జీవన క్రియలు చేస్తున్నారు. మూడో విషయం ఏంటంటే ఈ బోధ నచ్చడం, ఇది ఇష్టం ఉండదు. అబ్బా ఓహో ఆహా అని అనలేదండి, అలాంటి వాడిని పిలిస్తే మనకి ఏం ఆనందం అండి. ఆ మ్యూజిక్ అన్నా కొట్టి ఆశీర్వాదం కదా 2 పాటలు అన్నా పాడించండి అన్నట్టుంటుందండి. ఇవి నచ్చవు. అనగా పౌలు ఒక మాట చెప్తాడండి, చాలా గొప్ప మాట. ఫిలిప్పీలకు రాస్తాడు ఆ మాట. 3వ అధ్యాయంలో 17వ వచనంలో, మీరు నన్ను పోలు నడుచుకోండి అని 2సారి అంటాడు. సరే కొరింథీయులకు రాశాడు, ఒకసారి వీళ్ళకి రాశాడు. నన్ను పోలు నడుచుకోండి అని చెప్పి అంటాడు. నేను లేను కదా, రోమ పట్టణంలో చెరసాల్లో బందీగా ఉన్నాను కదా, వీళ్ళు ఉత్తరం పంపించారు, వీళ్ళు కానుకలు పంపించారు కదా, ఆయన ఉత్తరం రాస్తున్నాడు.
అవతరణలో ఈ మాట రాశాడు, నేను లేను కానీ మీ సంఘములో నన్ను పోలి జీవించేవాళ్ళు కొందరున్నారు, వారిని గురిపెట్టుకుని మీరు బతకండి అన్నాడు. వారిని గురిపెట్టుకుని బతకండి. ఎవరిని గురిపెట్టుకుంటున్నారు మీరు? అలాంటి నిర్జీవన క్రియలు చేసినప్పుడు పాస్టర్ గారు వాళ్ళకి ఎలా ఒప్పుకున్నాడు, నాకెందుకు ఒప్పుకోరు, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు, నా ఇంటికి ఎందుకు ఒప్పుకోడు అంటారు. నేను ఒకసారి చర్చిలో పుట్టెంటుకలు కత్తిరించాను. అంటే నేనేం కత్తిరించి నాకు ప్లాన్తో రాలేదు. వేబులు వాడు మొక్కు ఇచ్చామండి, మొక్కు బాబుని తీసుకెళ్ళాలని కొంచెం ప్రార్థన చేయండి అంటున్నారు నన్ను. నేనన్నాను, ఎందుకమ్మా అంత దూరం పోవడం మీరు అంటే, అయ్యగారు మరి మేము గుడికి మొక్కించి, ఇది గుడే కదమ్మా, నేను పంతులనే కదా అని కత్తిరించేశాను. ఈ కాళ్ళకి 2 మేకలు తప్పినాయి. తర్వాత ఈ ఖర్చులు తప్పినాయి పోవడం. వేరే వాళ్ళు ఏమంటారంటే, ఒకళ్ళు గత్తిరింతాడన్న ఒకళ్ళు గత్తిరించడా? సందర్భం అర్థమైంది కదా మీకు. పాస్టర్ గారు ఎందుకు వెళ్ళారు వాళ్ళ ఇంటికి, కారణం ఏంటో. వాళ్ళ బలహీనమైన క్రైస్తవులు ఒకవేళ అలా పాస్టర్ గారు వెళ్ళకపోతే వాళ్ళు పూర్తిగా వెనక్కిపోతారేమో. వాళ్ళ బంధువులు ఏడు మీరు పెద్ద సంఘం అన్నారు, మీ వాళ్ళు ఏరంటారేమో. ఒకవేళ హైందవ కుటుంబం నుంచి వచ్చారు, వాళ్ళొక్కడే నమ్మారు, చుట్టూ ఎందరో ఉన్నారు, ఎన్నో ఆలోచనలు. దేవుడు ఇప్పుడు నాకు ఒకటి మోషే చేసిన పని ఒకటి బాగా అనిపించదు. అదేంటంటే, దేవుని మందిరంలో మోతలు మోసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు మోస్తూ ఉంటే వాళ్ళకి బళ్ళు ఇచ్చారు. మోతలు మోసే వాళ్ళకి సహాయకరంగా ఉంటాయని బళ్ళు ఇస్తే సంఘం తెచ్చి ఈయన మోతలు మోసే వాళ్ళకి ఇవ్వడం మానేసి చేతులు ఒప్పుకొని తిరిగేటోళ్ళకి బళ్ళు ఇచ్చాడు. అది చాలా అన్యాయం అనిపిస్తుంది ఆ మాట. గెర్షోనీయులు ఉన్నారు, అందులో మెరారీయులు ఉన్నారు, కానీ ఇంకోళ్ళు కహాతీయులు అనేటువంటి వారు వాళ్ళు మోత మోయాలి. పాపం భుజాలు అయిపోతున్నాయి, కందిపోతున్నాయి. కానీ 6 బళ్ళు ఇచ్చారండి ఆ పెద్దలు తెచ్చి. ఆ సంఘ పెద్దలు, సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులు గోత్రాల ప్రకారం తెచ్చి 6 బళ్ళు ఇచ్చారు. గూడు బళ్ళు ఇచ్చి 12 ఎద్దులు ఇచ్చారు వాళ్ళకి. ఇది ఇవ్వండి కష్టంలో పరిచర్య చేస్తున్న వాళ్ళకంటే ఫస్ట్ ఇవ్వాల్సిన గెర్షోనీయులకు కాదు, మెరారీయులకు కాదు, వీళ్ళకి ఇవ్వాలి. కానీ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకు బళ్ళు ఇచ్చాడు. ఒకళ్ళకి 4 బళ్ళు ఇచ్చాడు, 8 ఎద్దులు ఇచ్చాడు. వాళ్ళకి 2 బళ్ళు ఇచ్చాడు, 4 ఎద్దులు ఇచ్చాడు. బళ్ళు అయిపోయినాయి. మళ్ళీ మోత మోసుకుంటూ వెళ్తున్నారు కహాతీయులు. చాలా బాధాకరమైన విషయం. కానీ మోషే అలాగూ చేయుట దేవుని చిత్తం. అది కనుక దైవజనుడు ఒకవేళ తాను ఒకరికి ఒకలాగు మరొకరికి మరొకలాగు చేయడానికి ఏదైనా కారణం ఉంటే, అలాంటి సందర్భాలు ఉంటే, దానికి తప్పకుండా దైవికమైన కారణం ఉంటుంది. కనుక ఆయనను బలహీనపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడి పక్షపాతను అనుకుని ఆయన మీద నేరాలు మోపి ఓ 10 మందిని చుట్టూ పోగు చేసుకుని దేవుని సేవకుని మీద నిందలు వేయొద్దు, మంచిది కాదు. కనుక మనము ఇలాంటి వాటి నుండి విడుదల పొందకపోతే మనము పొట్టులాగే గాలి కొట్టుకుని పోతూ ఉంటాం. ఆదివారం మనం భక్తులము, అలాగే మిగిలిన 6 రోజులు పొట్టు వలె కొట్టుకుని పోయేవాళ్ళమే. అది ఈ కీర్తన తెలియచేస్తుంది. ఇప్పుడు ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను ముగిస్తాను. ఫలించని తీగ కారణం చెప్పాను. అలాగే ఫలించు తీగ అంటే అర్థం ఏంటి, ఫలించడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ తన కాలమందు అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. 3వ వచనంలో ఏంటి తన కాలం అంటే, చెట్టుకు 2 కాలాలు ఉంటాయి. చెప్తారా, గబగబ చెప్తారా? ఎవరైనా బొటానికల్ సైన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారా? లెక్చరర్స్ ఉన్నారా? సైన్స్ ఉన్నారా? సైంటిస్టులు ఉన్నారా? చెట్టుకు 2 కాలాలు. ఒక కాలము ఎదిగే కాలము, ఒక కాలము ఫలించే కాలము. ఒక కాలము ఆకు రాలేదన్నారు, ఆకు రాలితే మళ్ళీ ఆకులు వస్తాయి కదా. కాబట్టి ఏ కాలము అవన్నీ కూడా తర్వాత విషయాలు. ఎదిగే కాలము. కనుక దేవుని సంఘములో నువ్వు ఎదిగితే ఫలిస్తావు. ఎదగడం సంవత్సరాల తరబడి కాదు. ఇప్పుడు నేను ఒక 5 అడుగులు పైన ఉన్నానండి, నా ఎత్తు 5.65 ఇది ఉండొచ్చు. నేను 20-22 సంవత్సరాలకే నేను 5 అడుగులు అయిపోయాను. ఎవరైనా అవుతారు,
ఎవరైనా మనం పెరిగేది 22, 23, 24 ఆ లోపలనే 20 నుంచి 24 వరకునే మనము ఎదగవలసింది ఎదిగిపోతాం. ఆ తర్వాత చాలా మనం గమనించలేనంత ఎదుగుతాం. కనుక నేను 20వ ఏటనే ఒకవేళ 5 అడుగులు పొడుగుంటే ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు ఎంత పొడుగు ఉండాలి? ఎదుగుతానే ఉన్నాను అనుకోండి, అలాగా ఎదుగుతానే ఉన్నాను. ఎంత పొడుగు ఉండాలి నేను ఇప్పుడు? ఎలా చూస్తున్నారా బ్రదరు? అంటే కనీసం 15, 17, 18 అడుగులు ఉండాలి ఇప్పుడు నేను. ఉంటే నన్ను పిలుద్దురా మీరు? బస్సు ఎక్కించుకుందిరా, నన్ను కారులో కూర్చోబెట్టుకుందిరా? లేదు. విశ్వాసులు సంవత్సరాల తరబడి ఎదుగుతున్నాం అంటే ఎదగకరా పెరగగా ఒరిగేమనేదో మాట ఉందండి. ఊరికే పెరిగిపోయిన వాళ్ళు తంటాలు తెస్తారు అసలు చర్చికి. స్టాగ్నేటెడ్ వాటర్ మేక్స్ రూమ్ ఫర్ ఫ్రాగ్స్ అనో మాట ఉంది. అందులో సంవత్సరాల తరబడి అందులోనే ఉండేటువంటి వారు స్టాగ్నేటెడ్ వాటర్లో ఉన్న కప్పలు లాంటి వాళ్ళు అంట. కప్పలు ఏం చేస్తాయి? ఒకటి బెక అంటది, ఇంకోటి ఏమంటది? బెక అంటది. మూడోది ఏమంటది? బెక అంటది. ఏ రాత్రి మన నిద్ర పట్టదు. స్టాగ్నేటెడ్ వాటర్ మేక్ రూమ్ ఫర్ ఫ్రాగ్స్ అన్నట్టు మనము దేవుని మందిరములో ఎదగవలసినంతకాలం తప్పకుండా ఎదగాలి. కానీ తర్వాత మనం ఫలించడం ప్రారంభించాలి. ఫలించడం అంటే ఏంటో అర్థం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అందులో 3 మాటలు చెప్తాను. మొదటి మాటనే 3 మాటలే చెప్తాను ముందు, తర్వాత 2 మాటలు చెప్తాను. మొదటి మాట, నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సామాజిక జీవితంలో, సమాజములో నీవు సంఘములో ఉన్న విశ్వాసులందరికీ మాదిరిగా ఉండడమే ఎదగడం. అర్థమైందా? మళ్ళా చెప్పాలా? నీవు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సామాజిక జీవితంలో, సాంఘిక జీవితం, సోషల్ లైఫ్లో నీ జీవితం సంఘములో ఉన్న విశ్వాసులకు మాదిరి. బయట వాళ్ళకి కాదు మాదిరి. బయట వాళ్ళకి మాదిరి ఖచ్చితంగా ఉంటావు నీవు. ఎందుకంటే వాళ్ళు నీ అంత పెర్ఫెక్ట్గా లేరో, లేకపోతే నీతిగా లేరో, పరిశుద్ధంగా లేరో, లేక వాక్యం చదివి దాని ప్రకారం నడుచుట ఎందు లేరో. కాబట్టి అందరికీ మాదిరిగా ఉంటాం, అవిశ్వాసులకు మాదిరిగా ఉంటాం. కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అది మొదటి విషయం. నువ్వు ఫలించడం అంటే ఉన్నావాలాగా. నిన్ను చూచి నీ ముందు వారైనా, నిన్ను చూచి నీ తర్వాత వారైనా ఎంత మంచి ఆధ్యాత్మిక జీవితం జీవిస్తాడా అన్న అక్క. నిజంగా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆమె విధానం, ముఖ వైఖరి, మాట తీరు, ఆమె విధేయత. అంతేకాదు వాళ్ళ కుటుంబాన్ని చూడండి ఒకసారి, వారి పిల్లలను చూడండి ఒకసారి. ఇందాక అయ్యగారు విల్సన్ గారు వీరి కుటుంబం గురించి చెబుతూ మచ్చలేని మనుషులు అన్నమాట మన పిల్లలకు ఉందా? సంఘములో నీ పిల్లలు నువ్వు అలాగూ చూపించుకునే పిల్లలుగా నీ పిల్లలు ఉన్నారా? నీ పిల్లలు అలాగే ఉన్నట్టు నీకు అనిపించవచ్చు. తల్లి ప్రేమో, తండ్రి ముద్దో ప్రేమో ఏమో, కానీ నీ పిల్లలు అలాగే ఉన్నారని నీకు అనిపిస్తే దాన్ని టిక్ చేసుకోవడాకే, అవును అనుకోవడానికి వాళ్ళ ఫోన్లు చూడండి, సరిపోద్ది. వాళ్ళ యొక్క ఫోనుల్లో ఏమున్నాయో చూస్తే నీ గుండె ఆగిపోద్ది, నీ కళ్ళు తిరిగిపోతాయి. ఏంటిది? ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియులారా, నీ పిల్లలు వారి ఫోను పాస్వర్డ్ నీకు ఇచ్చి, ఫోను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పండుకునే ముందు నీకు డిపాజిట్ చేస్తే, మళ్ళీ తెల్లారి కాలేజీకో, ఎంప్లాయ్మెంట్కో, దేనికో వెళ్ళేటప్పుడు మమ్మీ ఫోను తీసుకెళ్తాను అని తీసుకుంటే వాళ్ళ పాస్వర్డ్ నీ దగ్గర ఉండాలి, రాత్రంతా ఫోన్ నీ దగ్గర ఉండాలి. అలాంటి వారే వేరే కుటుంబానికి, సంఘములో ఉన్న కుటుంబాలకి మాదిరిగా ఉండడానికి ప్రయత్నం. అది అంతే. దానికి మించిన నాటకాలు వాళ్ళ దగ్గర లేకపోవు. అంత దూరం మనం పోలేము.
అది వాళ్ళ కర్మ, ఇంకా మనం ఏం చేయలేము, అది నీ కర్మ కూడా, ఏం చేయలేవు. కానీ ఈ మాత్రమైనా నువ్వు ప్రయత్నం చేయకపోతే నువ్వు నంగనాచి క్రైస్తవ జీవితం జీవిస్తున్నావని అర్థం. ఈ మాట కొంచెం బాగాలేదేమో, కానీ ఇదే అలాంటి వాళ్ళకు వాడవలసిన మాట. కనుక నీ వ్యక్తిగత జీవితం కానీ, నీ కుటుంబ జీవితంలో భార్యాభర్తల అనుబంధం కానీ, వారి ప్రేమ అనురాగాలు కానీ, వారి పిల్లల ప్రవర్తన కానీ, తల్లిదండ్రులతో వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన ఆ ఎదుగుదల, వారితో ఏకీభవించుట అనేది నీ పిల్లల్లో ఉండడం కానీ సంఘానికి మాదిరి కూడా. అలాగే సమాజంలో కూడా నువ్వు మాదిరిగా ఉండాలి. సమాజంలో ఉన్న వారితో పోటీ పడి జీవించి వాళ్ళ కారు కొన్నారు నేను ఆ కారు కొంటాను అనే మాదిరి అది కాదు. నువ్వు సంఘానికి మాదిరిగా ఉండాలి. మా ఇల్లు చూడమని అడిగారు ఒకళ్ళు. కాఫీ ఇస్తాను పిలిచారని వెళ్ళాను నేను. ఇల్లు చూడమన్నారు. ఏం చూడనా ఇల్లు, నేను ఇల్లు చూసేది ఏముంది. సరే మొత్తానికి ఇంకా 2 ఉన్నాయి పైన అంటున్నారు. నేను ఎక్కాలి. అది చాలా చిన్న ఏరియాలో పొడుగ్గా కట్టారు పైకి. సరే మొత్తానికి కష్టపడేలాగో ఎక్కుతున్నాను వేరే పట్టణంలో. అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను. సెకండ్ ఫ్లోర్కి అలా ఆయన నాకు అప్పగించింది. అన్నీ చూపించండి ఆయన, అంకుల్కి అన్నీ చూపించండి అని. సరే మొత్తాన్ని పైకి వెళ్ళాను, నేను తీసుకెళ్ళాను. ఇక ఎక్కలేక నేను సోఫాలో కూర్చొని ఎక్కాను, కానీ సోఫాలో కూర్చున్నాను. టీ పట్టుకొచ్చి తాగి దిగిపోదామన్నట్టుగా. తను వచ్చి చూపించారు అన్నీ అంటే చూపించింది అని చెప్తుంది ఆయన, నా భర్త. అంకుల్ గారు బాత్రూమ్ చూశారా మాదంది. నేను పులిపిడిద నిలబడి చెబుతున్నాను, దేవుడు వింటున్నాడు ఆ మాటలు. మిమ్మల్ని లభించడా కానీ బాగా బాధతో చెప్తున్నాను ఈ మాటలు నేను. క్రైస్తవుల జీవితాలు ఎంత అణగారిపోయినాయో, ఎంత లోకానికి వారు బాగా లింక్ అయిపోయి కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అన్నిటికి కూడా నేను చెబుతున్నాను ఈ మాట. మీలో ఎందరున్నారో నాకు తెలియదు. అందుకే దేవుడు ఇలాంటి ఉదాహరణలు జ్ఞాపకాంత ఇచ్చాడు నాకు. పొద్దునుంచి అక్కడ కూర్చుని ఏం చెప్పాలని నేనేం ఆలోచించలేదు, ప్రార్థన చేసుకున్నాను. ఓ సాప తెప్పించుకుని ఆ బ్రదర్తో ప్రార్థన చేసుకుంటాను. వినండి జాగ్రత్తగా. బాత్రూమ్ ఏం చూడాలనిపించింది. నేను ఆయన ఇంకా చూసి నవ్వితే, ఆ ఊరుకోదండి, మీరు చూసే వరకు ఊరుకోదు, మీరు వెళ్ళి చూడవలసిందే అన్నాడు ఆయన. సరే టీ కప్ పట్టుకుని ఇలాగ అత్తను చూస్తే ఏం కనపడలేదు అంకుల్ మీకు అంటుంది. నాకేం కనపడతలేదు. మరి ఆ ట్యాప్స్, నాజిల్స్, ఆ షవర్స్ ఇవన్నీ కూడా జర్మనీ నుండి వచ్చినాయి అంకుల్ అంటుంది. వాళ్ళు ఎవరో రిలేటివ్స్ ఉన్నారంటే ఇల్లు కట్టుకున్నా జర్మనీ తెచ్చి ఇచ్చారనుకుంటా. బహుశా పిచ్చేసి బాగుండొచ్చు. అవి నొక్కు చూస్తే ఇలాగ ఉండొచ్చు. అవి ఆ షవరు ఒళ్ళంతా చుట్టూ తిరగొచ్చు. రకరకాలుగా ఉందలేండి. అది ఒకటి స్టంప్ పెట్టారు ఇలాగా, దాన్ని కనెక్ట్ చేశారు. సరే అప్పుడు నేనేమన్నానంటే, సరే ఇవి జర్మనీ నుంచి వచ్చాయి కానీ నీళ్ళు అయితే మున్సిపాలిటీయే కదా అన్నాను నేను. నాలంటోడు చూపించడం ఎందుకు, గాలి పోగొట్టుకోవడం ఎందుకు అనిపించింది నాకు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి వేషాలతో జీవించేటువంటి జీవితాలు మనం మానుకోకపోతే మనం ఎవరికి మాదిరిగా ఉంటాం? ఎవరికి ఉంటామండి మాదిరిగా? పెద్ద బ్రహ్మాండమైన సూట్లు, కోట్లు వేసుకుని, బంగారపు నగలు పెట్టేసుకుని, కారులో హై హ్యాండ్లు వేసుకొచ్చి, హై హ్యాండ్ ఒకడు ఒక దగ్గర మా దగ్గరే అన్న మీరు చూసారు, నొక్కితే వెనక్కిపోద్దంట పైన. నేనన్నాను, నువ్వు నీ భార్య కారు పోతుండగా వదిలేసి నిలబడి అందరికీ బై బై చెప్పండి, అక్కడితోటి ఆఖరి రోజు మీరు పరలోకం పోతారో పాతాళానికి పోతారు. ఎందుకు నొక్కితేనంటే వెనక్కి వెళ్ళిపోద్దంట. ఇది వెనకాల టాప్ వెళ్ళిపోద్దండి వెనక్కి. అంత బలుపా నీకు? అంత కొవ్వా నీకు? అంత డబ్బు ఎక్కువైపోయిందా నీకు? నాకు ఇవ్వరాదా? పరలోకంలో నీకు ధనము కలిగేలాగా ఆస్తిపరుడుగా చేస్తాను నేను నిన్ను. ఇందాక అయ్యగారు మాట అంటుంటే నాకు కొంచెం సిగ్గయింది. తర్వాత ఒక పౌరుషం కూడా వచ్చింది నాకు. నా మీరిచ్చే డబ్బుతో నా పిల్లకు చాక్లెట్ కూడా కొనివ్వను అన్నాడు. మరి నేను కొన్నిసార్లు కొనిచ్చినట్టున్నాను, నాకు గుర్తులేదు. కానీ మొత్తానికి ఏదో మీ డబ్బులు ఖర్చు పెట్టాను నేను. కానీ ఆ మాట నాకు పౌరుషాన్ని తెచ్చింది. అలాగుంటే నేను కూడా చెప్పుకుందును కదా, లేకపోయాను కదా అని. కాబట్టి ప్రియులారా, ప్రభు కొరకు వాడేవారు ఉన్నారు. స్తంభాలు వేసుకుని, పిల్లర్స్ వేసుకుని, దాని మీద స్లాబ్ లేక భోగాపురం అని
ఈ ఊరండి భువనగిరి దగ్గర భోగాపురం అని యేసు పేరు చెప్తే కాళ్ళు ఎరగొడతా ఉన్న దగ్గర కోదండరామిరెడ్డి అని ఒక ఆయన ప్రభువుని నమ్ముకొని వాళ్ళ ఇంటి వాళ్ళు వెలివేస్తే ఆస్తి భూస్వామి ఆయన ఒక్క సెంటు కూడా నీకు ఇవ్వమని చెబితే తిరుపతి అవతల చిత్తూరు జిల్లా వాళ్ళది వచ్చేసి మరి సేవ చేస్తూ మా దగ్గరికి ఎలాగలా తిరుగుతూ మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆయన్ని మా దగ్గర ఉంచుకుని ఒక దగ్గర నేను ఉండలేను సువార్త చెప్పాలంటే పంపిస్తూ ఉంటే ఇప్పుడు భోగారం అనే ఊరిలో ఉన్నాడు ఆయన ఆయన ఏం చేస్తా ఇల్లు కట్టుకో నువ్వు కానీ సర్పంచ్ చెప్పాడట చర్చి గడ్డాకి వెళ్ళదంటే సరే ఇల్లులాగే చర్చి కడుతున్నాడు ఆయన ఏమి గుర్తులు లేకుండా పిల్లర్స్ వేసాడు ఆగిపోయింది అక్కడ మొన్న ఫోన్ చేసి అంటున్నాడు అన్న చుట్టూ పైన స్లాబ్ లేదు కానీ చుట్టూ తడికలు కట్టేసి పైన ఏదన్నా బరకం వేసేసి ఇక్కడే 13 మంది వస్తున్నారు ఆదివారం వాళ్ళకి కొంచెం బలపరుద్దాం అనుకుంటున్నా ఏ ఇంటికాడకన్నా ఖాళీ చేయమంటున్నారు అన్నాడు ఇలాగ హై ఎండ్ ఇలా వెనక్కపోయేది లేకపోతే ఆయనకి ఇవ్వరాదా పరలోకానికి ధనం కలుగుతుంది కదా అక్కడ ఆ భూమి ఉంది ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది నా ఇంట్లో చూడండి షవర్స్ చూడండి జర్మనీలు వచ్చినాయంటే నాలాంటివాడికి ఎందుకు చెప్తావు నువ్వు కాబట్టి వినండి చాలా జాగ్రత్తగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మందిరాన్ని మర్చిపోండి నేను కూడా మర్చిపోతాను మీరే పెద్ద కుళ్ళు పడకండి మీరు దీని బాబు లాంటిది ఉంది మనకి పైకి పోయే వరకు వస్తే ఆగండి అది మొదటి మాట ఈ విషయాల్లోనూ సంఘాన్ని ఆయన పెద్ద ఆఫీసర్ అండి కానీ మారుతి 800 అదేనండి అప్పుడేదే దాని మీద తిరుగుతాడండి ఆయన దానికి 4 చక్రాలే హైఎండ్కి 4 చక్రాలు దానికి 5 సీట్లు దీనికి 5 సీట్లేనండి అని ఆయన అండర్స్టాండింగ్ అండి ఇలాగ అండర్స్టాండింగ్ లేదండి కాబట్టి అలాంటి సాక్ష్యం నీకుందా అది ఫలించడం అంటే అర్థం ఆయనకేం తక్కువండి ఆమెకేం తక్కువండి రెండవ మాట నీవు ఫలించడం అర్థం ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వేమన్నా చేస్తున్నావా సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను మా సంఘములో ఆయన ఉన్నాడండి సంఘ క్షేమాభివృద్ధిని కోరి ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటాడనే ఒక వ్యక్తిగా నీవు ఉన్నావా దీని కొరకు నేను ఏమి చేయగలను ఆయన దైవజన్ని అడిగి సహకరించే విధానానికి నువ్వు అందుబాటులో ఉంటున్నావా పోటాపోటీగా పనులు చేయడం కాదు సందారాయమైన పుస్తకం తీసుకొస్తే ఒక 5 అంటాడు ముందు పేజీలు తిప్పి చూస్తున్నాడు అంటే అందులో ఎంత రాశారు అంతకంటే 10 రూపాయలు ఎక్కువ రాస్తే ఈయనే ఫస్ట్ అవుతాడు కావచ్చేమో పోటాపోటీలుగా కాదు నువ్వు చేస్తున్నావని కాదు నువ్వు కనబడాలని కాదు కనపరుచుకోవాలని కాదు పొగడబడాలని కాదు సంఘము క్షేమాభివృద్ధి పొందాలి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో 26వ వచనంలో ఒకడు పాట పాడాలని ఉంటుందట ఒకడు బోధ చేయాలని ఉంటుందట ఒకడికి భాషలు మాట్లాడాలని ఉంటుంది ఒకడు తర్జుమా చేయాలని ఉంటుందంట ఒకడు ప్రవచించాలని ఉంటుందంట ఆయన అంటాడు 26వ వచనంలో సరే ఆ ఒక్క వచనం చాలా పెద్దది అందులో ఆ 14వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో సరే కానీ నువ్వేం చేసినా సంఘానికి క్షేమం కలిగించేలా చేయవయ్యా అప్పుడు ఎవడు రాడు ముందుకి సంఘానికి క్షేమం కాదు ఒకడు పౌలు వాడను ఒకడు అపోల్లో వాడను ఒకడు పేతురు కేఫా వాడను ఒకడు యేసుప్రభు వాడనని ఆ పోటీలతో వస్తున్నారు వీళ్ళు ఒకడు బోధ చేయాలందంట ఒకడు పాట పాడాలందంట ఆడి పాడితే నేను పాడొద్దా వాడికి పేరు వస్తే నాకు పేరు వద్దా ఆడు స్టేజ్ ఎక్కితే నేను ఎక్కొద్దా వాడికి మైక్ ఇస్తారు నాకివ్వరా అనడానికి కాదండి మరి ఇక్కడున్నదే నీవేమి చేసినను సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించు ప్రియులారా ఓ మాట నన్ను చెప్పనివ్వండి మీరు సంఘానికి క్షేమాభివృద్ధికరమైన వ్యక్తులైతే దేవుడు మీ కుటుంబానికి క్షేమాభివృద్ధికరమైన వాడుగా ఉంటాడు అది అల్టిమేటం అండిక దానికంటే తక్కువ స్థాయి ఆలోచన చేయకండి మూడవ మాట ఆత్మలు సంపాదించండి ఆత్మలను సంపాదించండి నువ్వు దేవుని మందిరములో సంఘములో ఒక సభ్యునిగా ఉండి ఇంతకాలం నుండి ఇక్కడే ఉండి నువ్వే ఒక మొండిగా ఉంటుంటే ఎవరికి కావాలండి ఎవరికి కావాలి నీవు ఉన్న కాలం ఎంతో ఈ కాలంలో ఎందరినీ
సంఘానికి నువ్వు నడిపించావు. కొన్ని ఆత్మలను ప్రభులోనికి తీసుకుని రండి. హడ్సన్ టైలర్ చైనా వెళ్ళి కొన్ని ఆత్మలు సంపాదించాడు. ఆయన డాక్టరు హడ్సన్ టైలర్. ఆయన కొన్ని ఆత్మలు సంపాదించాడు. వారిని అక్కడ గ్రూపులుగా చేసి ప్రార్థన చేయడం, రహస్య స్థలాల్లో కొందరు, ఇళ్లల్లో కొందరు, అండర్ గ్రౌండ్లో కొందరు అలాగా చేసుకొచ్చి 2 years పోయిన తర్వాత ఆయన మరలా ఇంగ్లాండ్ దేశం వచ్చి చైనా మిషన్ వారు, ఈయన పంపించినటువంటి మిషన్ వారు, ఈయన సపోర్ట్ చేసిన, ఈయన గురించి ప్రార్థన చేసిన మిషన్ వారు ఇలాంటి కొడుకు ఒకటి పెట్టి ఆ కొడుకులో ఆయన సాక్ష్యం అంటే ఆయన ఎలాగెలా పనిచేస్తున్నాడో సాక్ష్యం ఇచ్చి ఆయన అన్నాడంట చైర్మన్ గారితో, ఇందులో ఎవరైనా నా కూడా వస్తారేమో, నేను ఒక 2 months తర్వాత వెళ్ళిపోతున్నాను, షిప్లో నేను టికెట్ బుక్ చేసుకునే ముందు ఎవరైనా వస్తారని తీసుకెళ్తాను. ఒక్కడే 2 సంవత్సరాలు అలాగే ఉన్నాను, ఒక ప్రేయర్ పార్ట్నర్గా, ఒక కంపానియన్గా. ఎవరైనా నాతో రావడానికి ఉన్నారా? మీరు ఆల్టర్ కాల్ ఇమ్మంటే చైర్మన్ గారు ఆల్టర్ కాల్ ఇచ్చారట. ఇస్తే ఎవరు లేచి వస్తలేదు. ముగింపు ముందు ఒక కాలు లేని కుంట అయిన కర్ర పట్టుకుని వస్తున్నాడట. ఆ మధ్యలోంచి వస్తుంటే దగ్గరికి వచ్చాడు. వచ్చి సార్ నేను వెళతాను అన్నాడట. హడ్సన్ టైలర్ వరకు చూశాడు. చైర్మన్ వీళ్ళంతా చూశారు. కాలు లేదు కదా ఈయన ఎలాగంటే, ఈయన కూడా కొంచెం నెమ్మదిగా ఉన్నాడు హడ్సన్ టైలర్ గారు. అప్పుడు ఆయన అన్నాడంట, బాబు చైనాలో చాలా జాగ్రత్తగా ఉండాలి, క్విక్గా ఉండాలి, ఇలా కాలు లేకపోతే గుర్తుపట్టేస్తారు, చంపేస్తారు, జైల్లో వేస్తారు, ఏదో చేస్తారు, సేవ చేయనివారు బాబు, కానీ ఏదన్నా ఒక ప్రొఫెషన్ ఉండాలి, ఒక అది ఉండాలి, ఇది ఉండాలి, క్వాలిఫికేషన్ చెప్తున్నాడు చైర్మన్ గారు. పనికి రావును అన్నారు. వెనక్కి వెళ్ళిపోయాడండి ఆయన. మళ్ళీ సేమ్ మీటింగ్ మరొక టౌన్లో పెట్టి మళ్ళీ సాక్ష్యం ఇచ్చారు హడ్సన్ టైలర్ గారు. మళ్ళీ చైర్మన్ గారు ఆల్టర్ కాల్ ఇచ్చాడు, ఎక్కడైనా ఎవరన్నా ఉన్నారా చైనా దేశం వెళ్ళడానికి అని చెప్పి. ఎవరు లేవలేదు. మరలా ఒంటి కాలు ఆయన వస్తున్నాడట ముందుకి. సార్ ఒకవేళ ఇప్పుడైనా నన్ను యాక్సెప్ట్ చేస్తే వెళ్తాను సార్ అన్నాడట. ద సేమ్ పర్సన్ విత్ 1 leg. వీళ్ళన్నారంట, చెప్పాం కదా బాబు మీకు అక్కడ కాళ్ళు లేని వాళ్ళు పనికిరారని. ఆయన అన్నాడంట, సార్ నేను పనికి రాకపోవచ్చు, కానీ మరి 2 కాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి నేను వస్తున్నాను సార్. ఇక్కడ కూడా 2 కాళ్ళు వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి నేను వస్తున్నాను. ఇఫ్ యూ కైండ్లీ యాక్సెప్ట్ మీ టు సెండ్ దేర్, ఐ ఆమ్ హియర్ టు గో. హడ్సన్ టైలర్ గారి హృదయం కదిలిపోయింది. సార్ పంపించండి నాకు కూడా. తీసుకెళ్ళిపోయాడు. 5 years ఏకదాటిగా పనిచేశాడు అక్కడ. ఆయన అనేక స్థలాల్లో కొన్ని గ్రూప్స్ ఏర్పడి ఆయన ద్వారా హడ్సన్ టైలర్ గారికి మంచి కుడి భుజంగా, ప్రేయర్ సపోర్టర్గా ధైర్యపరిచేవాడు అయిపోయాడు. ఆ కుంటే ఆయన. వాళ్ళిద్దరూ తరచు కలుసుకుంటుండేవారు, జాగ్రత్తగా సేవను పంచుకుంటుండేవారు, షేర్ చేసుకుంటుండేవారు సేవను. ఈ ప్రాంతమైనా ఆ ప్రాంతమైనా వెళుతూ ఉండేవారు. తర్వాత ఆయనకి తీవ్రమైన ఒక వ్యాధి వచ్చి ఇంగ్లాండ్ వచ్చేసాడు. ఆయన భార్య పిల్లలను కూర్చోబెట్టాడు. వాళ్ళందరికీ తన సాక్ష్యం చెప్పాడు. నెక్స్ట్ డే హాస్పిటలైజ్ అయ్యాడు. ఇంటికి రాలేదు, చనిపోయాడు అక్కడ. చైనా మిషన్ వారు మీటింగ్ పెట్టారు. ఆవిడ్ని పిల్లల్ని పిలిచారు. అమ్మా నువ్వు అధైర్యపడకు, మా మిషన్ తప్పకుండా నీకు సహాయం చేస్తుంది. నీ భర్త చేసిన సేవ, మోఘము, త్యాగము, సమర్పణ, నీ పిల్లల్ని నిన్ను మేము జీవితకాలం పోషిస్తాం, వాళ్ళని బాగా చదివిస్తాం, ఎంత చదువుకున్నా మేము సపోర్ట్ చేస్తామంటే అప్పుడు అవందంట లేచి, సార్ ఈ మిషన్ చైనాలో సేవ చేసేవారి కొరకే, ఇంగ్లాండ్లో జీవించేవారి కొరకు కాదు. కాబట్టి మీ చిన్న మాట నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు సపోర్ట్ చేయడు, నా పిల్లలకు సపోర్ట్ చేయడు, నాకు లోటు లేకుండా చూస్తానన్నారు. తండ్రిలాగా చెప్పారు సార్, అంతకంటే నాకు భాగ్యం ఏంటి. కానీ నన్ను చైనా పంపిస్తే మీ హెల్ప్ తీసుకుంటాను, లేకపోతే ఎక్కడైతే మీ హెల్ప్ అక్కర్లేదు.
నా భర్త చేసిన సేవను మేము కొనసాగిస్తాం. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకంతా. నా పిల్లలు కూడా సిద్ధంగా ఉన్నారు సార్. వాళ్ళు అమ్మ స్కూల్స్ కాలేజెస్లో ఉన్న పిల్లలు ఈ అబ్రప్ట్గా మీరు వెళ్ళిపోవడం వాళ్ళకి లైఫ్ ఏమవుతుందో సార్, నా భర్తను కూడా మీరు ఇలాగ ఆటంకపరిచారు. కానీ ఏమైంది సార్, మా పిల్లలు చదువు లేకపోయినా పర్లేదు, నాకు సుఖం లేకపోయినా పర్లేదు, పంపించండి. ఆయన పేరు జార్జ్ స్టాట్ అండి. యూ రైట్ డౌన్ దట్ నేమ్ అండ్ సెర్చ్ ఇన్ ద గూగుల్ సెర్చ్. జార్జ్ స్టాట్, GAORGESTOTT, జార్జ్ స్టాట్. నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. అప్పుడైనా 2 కాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమైనా స్ఫూర్తి కలుగుతుందేమో. ఐ డోంట్ నో. నీవు దేవుని సంఘములో అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే తన కాలములో ఫలమిచ్చు చెట్టు ఫలమిస్తాడు. ఎదగడం ఒక దశ, ఫలమివ్వడం మరొక దశ. ఇంకో మాట చెప్పనా మీకు, చెట్టు ఎదిగినంత కాలం తన కొరకే ఎదిగింది, అది ఫలించడం మొదలుపెట్టాక అది ఇతరుల కొరకే. అది క్రైస్తవ జీవితం. అది 1వ కీర్తన యొక్క ఆ తాళపు చెవి, ఆ కీర్తన సింహద్వారం. దాన్ని తెరవకుండా మనం లోపలికి వెళ్ళలేం. దాన్ని తెరవకుండా కీర్తన గ్రంథంలోది ఏ ఆశీర్వాదాన్ని ఆశించుకునేవిక అది నీకు దక్కదు. సేవకులు మేము కూడా ఏదన్నా ఇంట్లో గృహ కూడుకో లేకపోతే ఇంటి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక వాక్యం చదవాలంటే కళ్ళు మూసుకుని తీరితే కీర్తన వస్తుంది, కళ్ళు మూసుకుని ఏలు పెడితే ఒక ఆశీర్వాదం దొరుకుతుంది. కానీ ఈ 1వ కీర్తన దాటకుండా అవేమీ నీకు దక్కో. నాకు 100 రూపాయలు 500 నా జేబులోకి రావచ్చు నేను చదివినందువల్ల నీ ఇంట్లో, కానీ నీకు మాత్రం దక్కదు ఏది కూడా. ఈ 1వ కీర్తన మనం దాటాలి. దేవుడు మనతో మాట్లాడితే అన్నీ మర్చిపోదాం. ఒక్క మాట పెట్టుకుందాం, నువ్వు చెట్టువా లేక పొట్టువా. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దర్శించిన వేళ ఇలాంటి మాటలు ఎన్నో చోట్ల చెబుతుంటాను. నేనేమి రచించలేదు, ఇవేమి నేను తలపోసుకుంటూ రికార్డ్ చేసుకుని మీ దగ్గర రాలేదు. ప్రభువును వేధిస్తే అది ఎవరికి ఏది అవసరం ఎరిగినవాడు నీవు, ఎరగనివాడు నేను, కనుక నువ్వు కార్యం చేయ ప్రభువా అని మాత్రమే చెప్పుకుంటూ వచ్చాను. అయ్యగారు వచ్చి నన్ను ఏ భాగం చదివించమంటారంటే మనసులోకి వచ్చిన మాట చెప్పాను. నేను అయోమయంగా ఏమి రాలేదు, కానీ ఇన్ని మాటలు పెట్టుకుని అయితే రాలేదు. ఒక ఉద్దేశం ఏంటంటే ఈ సంఘము మందిరాన్ని చూసే సంబరపడేదిగా మిగిలిపోకూడదని, ఆత్మల సంపాదనతో రావాలని, అదే ఫలించుటని గుర్తించాలి. ఈ 3 మాటలు మీ మనసులో పెట్టుకుని వెళ్ళాలి. నేను ఎలాగున్నాను ఇంటికి వెళ్ళి పరీక్షించుకోవాలి. తల్ల వంచిన వారు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ ప్రార్థన మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఇక్కడ దేవుని సేవకులు చేసే ప్రార్థన కూడికకు ముగింపునిస్తుంది. నీ ప్రార్థన నీకు ఆశీర్వాదం. ఇక్కడ చేసే ప్రార్థన కూడికకు ముగింపు. ఎవ్వరూ అశ్రద్ధగా వెళ్ళొద్దు. నువ్వు చెట్టువో పొట్టువో నీకు తెలుసు, నువ్వు ఫలిస్తున్నావో లేదు నీకు తెలుసు. ఫలిస్తే అవి కారు ద్రాక్షలా తీపి ద్రాక్షలా నీకు తెలుసు. నీ ద్రాక్షలు ఇతరులకు ఆరోగ్యం ఇస్తున్నాయా, ఆరోగ్యాన్ని నశింపచేస్తున్నాయా నీకు తెలుసు. నువ్వేది ఎరగందలేదు. నీ పిల్లలు ఎలాగున్నారో నీకు తెలుసు. వాళ్ళ ఫోన్లో ఏముందో నీకు తెలుసు. తెలియకపోతే తెలుసుకోవాలి. భార్యాభర్తల ప్రేమ అనురాగాలు ఎలాగున్నాయో మీకు తెలుసు. నీవు సమాజంలో నీ సాక్ష్యం ఏంటో నీకు తెలుసు. దేవుని సంఘానికి ఎంత క్షమాభివృద్ధిని కలిగిస్తున్నావో లేదో నీకు తెలుసు. ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం వరకు కనబడని వ్యక్తివైతే అది నీకు తెలుసు. నీవు అందముగా వెళ్ళాలని, అతిశయముతో ఇక్కడికి రావాలని అనుకుని వస్తున్నావో, లేక విధేయత దీనత్వం కలిగి ప్రభును స్తుతించడానికి వస్తున్నావు నీకు తెలుసు. ఆకను ప్రార్థన చేసే పాస్టర్ గారికి తెలియదు.
నీకు తెలుసు. నీవు ప్రార్థన చేయాలి, నీ లోపల ప్రార్థన చేయాలి. రక్షించబడేంత కాలమైందండి అని నీ సీనియారిటీని చెప్తున్నావు, కానీ వేర్ ఈజ్ యువర్ సిన్సియారిటీ ఇన్ బ్రింగింగ్ ద సోల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, పాపులను రక్షణలోకి నడిపించుటకు క్రీస్తు యేసుని లోకములో ఉంచెను. ఈ మాటకు నువ్వు స్పందించాలి. నిన్ను ఉంచిందందుకే, నన్ను ఉంచిందందుకే. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలు వంచి ప్రభు యొక్క సన్నిధిలో